హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ స్కై బ్లూ పట్టు శారీ అండి. ఇది కొంచెం మరీ కొత్తదేం కాదండి. ఈ శారీ మీద ఇవాళ కలర్స్ యూస్ చేసి పెయింటింగ్ వేద్దామని చూస్తున్నాను. దానికి కావాల్సిన కలర్స్ అండి తీసుకున్నానండి. ఇవన్నీ ఏది యూజ్ అయితే అది యూజ్ చేసేస్తాను. కొత్తగా తెప్పించాను ఫెవిక్రిల్ కంపెనీ. స్టార్ట్ చేద్దామండి. ముందుగా వైట్ తీసుకున్నానండి. ఇవి 3 వేసాను. టైం టేకింగ్ అని చెప్పేసి ఒకటి నుంచి అనమాట. ఇప్పుడు వీడియో కోసం ఇది వేస్తున్నానండి. ఇలా వైట్ తోటి ఇలా స్ట్రోక్స్ లాగా ఇచ్చుకోవాలండి. ఈ స్కై బ్లూ మీద చక్క ఆరెంజ్, ఎల్లో, గ్రీను, పింకు చాలా బాగుందండి అసలు. ఇట్లా వైట్ షేడ్ ఇచ్చుకోనండి. ఫస్ట్ ఫిల్ చేసేసేయాలండి. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ రెడ్ అండి. కొద్దిగా అక్కడక్కడ, మొత్తం ఫిల్ చేయకూడదు. తర్వాత రాణి కలర్ పింక్, ఈ కలర్ ఇచ్చానండి. కొంచెం ఇది రేడియేషన్ కలర్లో ఉండి కొంచెం బాగుంటుంది బ్రైట్గా. ఈ పింకు చూడండి ఎలా వస్తుంది వేస్తే. నెక్స్ట్ ఎల్లో మిక్స్ అయినా నో ప్రాబ్లం అండి, అందుకని వేసేస్తున్నా ఒకే బ్రష్తో. కాస్త ఎల్లో తీసుకున్నా. ఇలా ఎల్లో కలర్ తోటి అక్కడక్కడ స్ట్రోక్స్ ఇవ్వాలండి. నెక్స్ట్ గ్రీన్ షేడ్ తీసుకుంటున్నాను. లీవ్స్ ఇచ్చేసానండి ఆల్రెడీ, అంటే లెంగ్త్ అవుతుందనేసి ప్రాసెస్. ఇట్లా గ్రీన్ తోటి స్టెమ్స్లా ఇచ్చానండి కొద్ది కొద్దిగా అక్కడక్కడ. చిన్న చిన్నగా స్టెమ్స్ అండి. బడ్స్ వస్తాయి ఇక్కడ కొంచెం. నెక్స్ట్ బడ్స్ ఇచ్చానండి. కొంచెం వైట్ వేసి పింక్ వేసి దాని మీద మళ్ళీ కొద్దిగా వైట్, ఇట్లా 2 షేడ్స్ వస్తుంది ఇది కూడా. తర్వాత ఎల్లో మధ్యలో ఎల్లోతో ఇట్లా పాలిన్లా ఇచ్చేసాను. ఈ ముందే ఇచ్చేసా కదండి. తర్వాత దాంట్లో కొంచెం బ్లాక్ తోటి ఇస్తాను. పాలన్లా ఇస్తున్నాను. తర్వాత ఇదే బ్రష్ తోటి ఇప్పుడు మనం లీవ్స్ ఇచ్చాం కదా, దీనిలో ఇలా ఈనల్లాగా ఇలా లీవ్స్ చేస్తున్నాను.
ఇలా ఇచ్చేస్తానండి. ఇట్లా మొత్తం శారీ మొత్తం కూడా అలానే ఇచ్చేస్తానండి నేను. ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిన తర్వాత మరలా మీకు పెడతాను. మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి శారీ మొత్తం ఇలా వేస్తున్నానండి. కింద బార్డర్ అంతా కొంచెం వేసాను, వేయాలి, ఇదంతా ఫినిష్ అవ్వాలి. ఫినిష్ అయినాక మొత్తం టోటల్ పెడతానండి. వీడియో నచ్చిందండి? చూడండి, శారీ అంతా ఫినిష్ చేసేసాను. చక్కగా కొంచెం కట్టిన చీరలు అయితే మనకి మళ్ళీ అలా ప్లెయిన్గా కట్టలేం కదా. ఈ చీర అంతా ఇట్లా ప్లెయినే వచ్చిందండి, బోర్డర్ గీతలు గీతలుగా ఇలా వచ్చిందనమాట. అందుకనే నేను మొత్తం కింద బార్డర్ అంతా వేసేసి అక్కడక్కడ బంచెస్గా కూడా వేసేసాను. బ్లౌజ్ కూడా వేసేసుకున్నాను. ఇలా ఓల్డ్ శారీస్ని కూడా మనం కొత్త లుక్ తీసుకురావాలంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ కొత్త చీరలా అయిపోతుంది. మరి అందంగా ఉంటాయండి. ఇలా మనకు నచ్చిన డిజైన్ వేసేసుకోవటం, కట్టేసుకోవటమేనండి. ఇంకా కొన్ని ఉన్నాయి ఇదే మోడల్. ఇది నచ్చితే మీ అందరికీ చక్కగా మంచిగా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.